ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతలు 2వ అధ్యాయము 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. క్రీస్తునందు ప్రియులారా, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు వర్ధిల్లాలి 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 అని కోరుకుంటాడు. మేము వర్ధిల్లాలి, మా బిడ్డలు వర్ధిల్లాలి, మా కుటుంబం వర్ధిల్లాలి అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. మంచిదే, వర్ధిల్లడం మంచిదే. కానీ ఎలా వర్ధిల్లాలి, ఎవరు వర్ధిల్లుతారు అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. మరి దేవుని పిల్లలుగా మనం వాక్యములో వర్ధిల్లుతున్నామా, ప్రార్థనలో వర్ధిల్లుతున్నామా, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతున్నామా, లోకపరంగా వర్ధిల్లుతున్నాం, శారీరకంగా వర్ధిల్లుతున్నాం, కానీ ఆత్మీయంగా ఎంతవరకు మనం వర్ధిల్లుతున్నాం? ఈ లోకంలో మనం వర్ధిల్లాలి అంటే చక్కటి మాట తెలియచేస్తూ ఉన్నాడు. యథార్థవంతులు వర్ధిల్లుతారు. మనం భూమి మీద యథార్థంగా జీవించినప్పుడు మనం వర్ధిల్లుతాం. కనుక ఈ మాటలు వింటున్న మీరు వర్ధిల్లాలి అనే ఆలోచన కలిగి ఉంటే ఉన్నంతకాలం యథార్థంగా ఉండాలని యువతీ కాలంలో నేను మీ జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్.